నేచురల్ గా ఉందా నలుపుగా ఉందా ఎట్లా ఉంది? నేచురల్ నలుపుగా ఉంది. నేచురల్ నలుపుగా ఉంది. ఎరుపుగా ఉండేది ఇప్పుడు నలుపు అయింది. దాన్ని కొట్టినాకే నలుపు కూడా వచ్చిందా? నలుపు కూడా వచ్చింది. ఎల్లో కలర్ కు ఉండే చిగురులు వచ్చే చిగురు. ఓకే, ఇప్పుడు బాగా నలుపుగా వచ్చింది. ఇప్పుడు నల్లి తామర పురుగులు ఈ దోమ ఇటువంటి సమస్యను కూడా తగ్గించింది కదా? మొత్తం క్లీన్ గా ఉంది. క్లీన్ గా ఉంది. అయితే యాక్చువల్ గా అంటే ఇది మెటాఎక్స్ అనేది దోమకి చెప్తాను నేను. దోమకి నల్లి తామర పురుగులు మామూలు కింది ముడత పై ముడత పోతుంది, లైట్ గా ముడుచుకొని ఉన్న చిగురులు కూడా బాగా విప్పారేటట్టు నీట్ గా అవుతుంది అని చెప్తాను. అదే విధంగా పనిచేసే లక్షణం కనిపించిందా? పనిచేసింది. అదే విధంగా ఉందా? ఒక 6 రోజులు 7 రోజులు అయితే ఇంకా ఫలితం బాగా. ఈ రోజుకి 5వ రోజుకైనా నీట్ గా అయింది కదా? ఓకే ఓకే, 5వ రోజు ఈ రోజుకి. ఇప్పుడు ఈయన మీ కొడుకే కదా? కొడుకే. ఇప్పుడు మీరు చెప్పండి అన్న, మీరు కంటిన్యూషన్ ఉంటారు కదా పొలంలో, నవ్వద్దండి, ఉన్నది చెప్పండి. బాగా అయిందా? ప్రతి రైతుకు చెప్పొచ్చా దీన్ని? చెప్పొచ్చు, బాగా చెప్పొచ్చా? ఓకే ఓకే. పెద్దయినా మీరు కూడా పక్క తోట వాళ్ళు, మీకు ఎట్లా అనిపిస్తుంది ఇది? బాగా కనబడుతుంది సార్. బాగా కనిపిస్తుందా? దానికోసం మీ అడ్రస్ అడిగినాను కదా. అవునవునవును, నెంబర్ చెప్పే కదా, మందులు కూడా నా నెంబర్ కూడా ఇచ్చాను. మరి వచ్చి ఆధునిక వెళ్ళిన తర్వాత తీసుకొచ్చుకోండి ఖచ్చితంగా. వచ్చి మీకు ఫోన్ చేస్తాను సార్, మీరు అదే మందు మాకు చెప్పండి సార్. బాగా అదే 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 ఖచ్చితంగా తెచ్చుకోండి, ఇబ్బంది ఏం లేదు. పని చేసింది కదా పెద్ద. ఇప్పుడు ఎక్కువగా మీ గ్రామంలో మిరపనే ఈ సంవత్సరం అయితే తగ్గింది, కానీ ఎక్కువ మిరపేస్తారు ఇక్కడ, అధిక మోతాదులో మిరపనే. మొత్తం 24 ఎకరా బిట్టు ఒకే తూరు మిరప. అవునవును, ఒకటే తీరు మిరపేసేదే. కానీ ఇప్పుడు హ్యాపీగా చెప్పొచ్చు కదా మనం దీన్ని, చెప్పొచ్చు. ఓకే, అంతే అంటారా? ఎందుకంటే ఇంత నీట్గా అయింది కాబట్టి. అదే సేమ్ చూసిన తర్వాత సంతోషమైంది. ఓకే ఓకే, ఇబ్బంది ఏం లేదైతే. అదండి, రైతన్న మాటలు విన్నారు కదా, ధైర్యంగా చెప్పొచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఎంత న్యాచురల్గా ఉందనేది మనం గమనిస్తూ ఉన్నాం కదా. చూడండి ఇక్కడ మీకు క్లియర్గా అర్థం అవ్వాలి. ఏదైనా చెప్పేది కాదు, కనిపిస్తుంది కదా కంటికి, అంతే అంటారా? చెప్పేకేం లేదు. అవును అవును, కంపెనీ తరఫున ఏమో ప్రచారం దిగలేదు మనం. అవును, పనిచేసి అంతే 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 అంతే. ఇది ఇప్పుడు ఏమంటున్నాడంటే, మనమేం కంపెనీ తరఫున ఏం చెప్పట్లేదు, ప్రచారం ఏం చేయట్లేదు, మందు రిజల్ట్ ఉంది చెప్తున్నాను నేను అని చెప్తున్నాడు. మొత్తానికి చెప్పొచ్చు కదా. ఇంకా నేను కూడా రైతులకు కానీ ఎవరికైనా ధైర్యంగా చెప్పొచ్చు, ఎందుకంటే నేను ఎక్కువ వీడియోలు చేస్తాను, మీరు చూస్తూ ఉంటారు. మరి అది నేను అనేది, ఎందుకంటే నన్ను నమ్మి చేసే వాళ్ళు ఎక్కువ. మీరు కూడా ఆ రోజుకి ఒక్క మాటకే తెచ్చుకున్నారు దీన్ని, ఏమి అని కూడా అడగలే. ఇప్పుడు దాదాపు అంటే పెద్ద ఆయన నన్ను ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి చూస్తున్నాడు కంటిన్యూషన్గా. నాటి యూట్యూబ్ ఛానల్ ఈ ఫీల్డ్లోకి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాడు కదా, తెలుసు అనమాట. ఈయన చెప్పాడంటే బాగుంటుంది అనేది ఆయనది. ఇప్పుడు కూడా దీన్ని చెప్పంగానే తెచ్చుకున్నాడు. తెచ్చుకుని వెంటనే రిజల్ట్కి ఖచ్చితంగా రావాలన్నట్టు ఈ రోజు కూడా రావడం ఇక్కడికి. నేను హ్యాపీనే కదా మొత్తానికి అయితే. అదే అదే, ఇంకొకటి నేను చెప్తే మందులు రిజల్ట్ ఉంటున్నాయి కదా, ఇబ్బంది ఏం లేదు కదా. ఒకటే కాదు, అన్ని రకాలుగా చెప్తావు, బాగానే ఉంటుంది. అదే 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 అదే, అన్ని రకాలుగా చెప్తాం, బాగానే ఉంటుంది. ఇది ఇంత నీట్గా అయింది మొత్తానికి అయితే. ఇదేనండి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి వీడియోలు మీరు చూస్తూ ఉండాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.